భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 20 లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడులను సీఎం చంద్రబాబు సారథ్యంలోని ఫ్రంట్ ప్రభుత్వం నూతన పరిశ్రమల స్థాపన కోసం ఆకర్షించడం జరిగిందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకులు కొమర వెంకట నరసయ్య అన్నారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడులతో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం ద్వారా మాత్రమే సాధ్యమైందని, మరెవ్వరికీ సాధ్యం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆడబిడ్డలకు తండ్రి ఆస్తిలో సమభాగాన్ని పొందే విధంగా 1985లో చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు పూర్తయినాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కబడిన జాతుల కోసం, కాంగ్రెస్ పాలనలో దిగజారిపోయిన వ్యవస్థ పునరుద్ధరణ కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ పార్టీ ఆవిర్భావం నుండి పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, ముఖ్యంగా మహిళల పక్షాన పచ్చబద్ధగా ఉంటూ వచ్చింది. అందుకు తార్కాణం పేదల పక్షాన నిలిచిన ఎన్టీ రామారావు గారు ప్రప్రథంగా భారతదేశంలో కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా తండ్రి ఆస్తిలో సగవాట భాగం ఆడబిడ్డలు కూడా కేటాయించిన ఘనత ఎన్టీ రామారావు గారికే దక్కుతుంది. ఇకపోతే ప్రప్రథంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు పెన్షన్ పథకాన్ని కూడా ఎన్టీ రామారావు హయాంలోనే మొత్తం తక్కువైనా కూడా ప్రారంభించడం టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఒరవడిని కొనసాగిస్తూ ఈరోజు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా ఇవ్వలేనంతగా ఇస్తున్నారు. దేశంలోనే ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఆయన నిలబడ్డారు. ఇకపోతే ప్రజాహిత సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ అయితేనేమి, సైబర్ సిటీ అయితేనేమి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడో మూలన పడిపోయి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది కానరాకుండా కనీసం ఒక కొత్త పరిశ్రమగా రాని దుస్థితి ఎదుర్కొన్నాం. ఈరోజు 21 లక్షల కోట్ల రూపాయల నూతన పరిశ్రమల స్థాపన చంద్రబాబు గారి హయాంలో జరుగుతూ ఉంది. సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా నిన్న మొన్న స్థాపించిన అనకాపల్లిలో 150 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఐరన్ పరిశ్రమ ఈరోజు దేశంలోనే ఒక తలమానికంగా నిలవబోతోంది. ఇది ఒక గర్వకారణం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈరోజు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు అనే దానికి ఈ రాష్ట్రం నూతనంగా పరిశ్రమల పైన తీసుకొచ్చిన పెట్టుబడులే ఒక ఉదాహరణగా నిలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కార్యకర్తలుగా ఉంటూ గత 43 సంవత్సరాలుగా పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకులు ఈరోజు మూలన పడ్డారు. ఎందుకంటే ఇక్కడికి రాజపేట నియోజకవర్గానికి వచ్చిన ఇన్ఛార్జీలో తామేదో మహారాజులమనే భ్రాంతిలో బ్రతుకుతూ వాళ్ళ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలా దురదృష్టం. ఎవరు వచ్చినా 89 నుంచి ప్రభాతమ్మ మొదలుకొంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒక రత్న సభాపతి గారు, బస్సురెడ్డి బ్రహ్మయ్య గారు తప్ప మిగతా అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. చాలా దురదృష్టకరం. పార్టీ సొంత బ్యానర్ పైన, పార్టీ మనుగడ పైన నడవాల్సిన కార్యకర్తలు ఈరోజు సొంత ప్రైవేట్ సమయంగా కొందరికి మడుగులుతున్నారు. ఆ పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇకపోతే ఈ మండలంలో 2019లో వైఎస్ఆర్లో పనిచేసిన వాళ్ళు, 2024లో వైఎస్ఆర్లో వచ్చి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు ఈరోజు
ముందు వరుసలో ఉన్నారో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదంటే పదవులు కానీ వీరికే దక్కుతున్నాయి. ఇది కూడా చాలా దురదృష్టకరమైన విషయం. వీటన్నిటిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే పరిస్థితులు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో బలహీనమైన నాయకత్వంలో ఎన్నికలకు పోతే ఖచ్చితంగా మన పరాభవం తప్పదని చెప్పి తెలియజేస్తున్నాను. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చిన విధంగా మళ్ళీ రారు. అది కూడా పార్టీకి నాయకత్వం గుర్తుపెట్టుకోవాలి. మండిపల్లి లేకపోతే జెడ్పీటీసీ గెలవడం, ఆ విషయం కూడా పార్టీకి స్పష్టంగా తెలుసు. ఇకపోతే 53 రోజులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్యాయంగా అక్రమంగా నిర్బంధించబడితే బయటికి వచ్చి ఒక నిమిషం మాట్లాడిన నాయకులు ఈరోజు అధికారం చలాయిస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితులు పునరావృతమైతే పార్టీ పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఆల్రెడీ మేము పార్టీకి నివేదించడం జరిగింది. రేపు 1వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మరో 50 సంవత్సరాల పాటు లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎప్పటికీ కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీని వీడే సిద్ధాంతం కలిగి ఉండరు. ఈ విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.